దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘం, స్థానీయ సంఘ కాపారి, అర్థములు చొచ్చిన భాస్కర్ రావు పాస్టర్ గారు, బూర ప్రభ పాస్టర్ గారు, రాయుడిని వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊరిలో పెద్దలు చిన్నలు, దేవుని వాక్యము దూర ప్రాంతము నుండి వినిన అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించునుగాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ఈ రాత్రి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8, 9 వాక్యం చదివి దాని నుండి కొన్ని మాట చెప్పడానికి కోరుకున్నాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి స్తోత్రం కలిగిన గాక. పెళ్లి కుమార్తె గురించి రాయబడిన మాట ఏటే మాట. మరియు ఆమె ధరించుకొనుటకు ఆమె ధరించుకోవడానికి ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు, అంటే అమ్మకి ధరించడానికి సన్నపు నార బట్టలు ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. ఇది ఎవరిచ్చినట్టుగా? పిల్లి కుమారుడు ఇచ్చినట్టుగా. ఎవరికి ఇచ్చినట్టుగా? పిల్లి కుమార్తెకి ఇచ్చినట్టుగా. స్తోత్రం కలిగినగా. అలాగా వస్త్రము ధరించుకొని నిలబడిన ఒక వధువు లేకపోతే ఒక పిల్లి కుమార్తెకి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ వస్త్రము దొరికిన మునుబే మనకు దీని ముందుకు కూడా వస్త్రం దొరికినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అదిలోనికి వెళ్ళి మనం ముందుకు వెళ్తామని కోరుకున్నారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను స్తోత్రం కలిగినగా. మనకు మొట్టమొదటిగా దొరికిన వస్త్రము రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం అంటే పాపి అయ్యే మనుషుడు ఆదాము తప్పు చేసిన తర్వాత వారు భార్య భర్తలు ఇద్దరు దేవుడు తోటానికి దిగి వచ్చినప్పుడు భయపడి చెట్టు వెనక్కలు దాగుండిపోయినట్టుగా ఆదికాండం 3వ అధ్యాయములో రాయబడి ఉంది. వారు దాని ముందుకు దేవుడు ఇచ్చిన ఒక మహిమా వస్త్రం ఉంటుంది. ఎప్పుడు పాపం చేశారో అప్పటి నుండి ఆ వస్త్రం ఏమైంది? వారి నుండి తొలగిపోయింది. వారు సొంతంగా ఒక వస్త్రము కుట్టించి ధరించుకున్నారు. ఏ వస్త్రం ఏ చెట్టు వెనకలు దాగుండారో ఆ చెట్టు ఆకులతోని ఒక వస్త్రములు ఏం చేశారు? కుట్టుకొని వేసుకున్నాం. కానీ అది సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వస్త్రం ఏమైంది? మనుషుడు తన స్వయ రక్ష కోసం లేకపోతే తన దిగంబరత్వం కప్పుకోవడానికి చేసుకున్న వస్త్రాలు నిలబడదు. ఎందుకంటే ఒక్క దినములు ఎంట వచ్చినప్పుడు అది మొత్తం ఏమవుతుంది? ఎండిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. అలాగంటి వ్యక్తికి దేవుడు మళ్ళీ వస్త్రం ఇచ్చినట్టుగా మనం ఆదికాండం 3వ అధ్యాయములు రాయబడి ఉంది. ఏది వస్త్రం అంటే ఒక చర్మ వస్త్రము. అన్నిటికంటే మనము ధరించిన వస్త్రం కంటే అన్నిటికంటే విలువైన ఒక వస్త్రము దేవుడు వారికి ధరించడానికి ఇచ్చారు. స్తోత్రం. అది ఎందుకు ఇచ్చారంటే మారు మనసు పొందడానికి వారికి కోసం దేవుడు ఏం చేశారు? ఒక బలి అర్పించారు. ఈ బలి వలన మీరేం చేయాలి? నా దగ్గర నుండి మీరు దూరంగా వెళ్ళిపోయారు, మళ్ళీ నా దగ్గరికి రావాలంటే
ఇలాగంటి బలి అర్పించి విడుదల పొంది నా దగ్గరికి రావాలి అని దేవుడు చదివించారు. అది పాతకాలంలో ఇలాగ జరిగి వచ్చిన తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన వస్త్రం పేరండి రక్షణ వస్త్రం అని. ఎలాగా రక్షణ అనే పదములకి బైబిల్లో రాయబడి ఉంది అంటే ఏ ఖర్చులు చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఉచితంగా దేవుడిచ్చిన ఒక రక్షణ వస్త్రము. అది ఎలాగా అంటే యేసు ప్రభువుకి రక్షకుడుగా అంగీకరించడం. బాప్టిస్టం పొందితే మీ పరలోకం వెళ్ళను. బాప్టిస్టం దేనికి పొందుకున్నారంటే యేసుక్రీస్తుకు ధరించుకునడానికి మనము బాప్టిస్టం పొందుకున్నాం. గలాతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యములో రాయబడి ఉంది. తర్వాత అది అందరూ అనుకున్నారు బాప్టిస్టమే అన్నిటికంటే ఘనమైన విషయం అని అనుకున్నారు. అది కాదు, అది అన్నిటికీ ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడానికి ఉన్న పునాది ఏమనగంటే రక్షణ అండి. రక్షణ పొందలేకపోతే మీరు ఎవరు కూడా ఏం చేయను, పరలోక రాజ్యము చేరదు. అందుకని ఈ రాత్రి ఈ రక్షణ పొందలేని వాడు ఏం చేయాలి, యేసు ప్రభుకు రక్షకుడుగా అంగీకరించలేని వాడు కూడా ఏం చేయాలి, ఈ రాత్రి యేసు ప్రభుకు రక్షకుడుగా నీ బాప్టిజం పొందొచ్చు, కానీ ఈ రాత్రి ఏం చేయాలి, మీరేం చేయాలి, రక్షణ పొందాలి. స్తోత్రం కలిగినగా. కొందరికి నేను వాక్య పరిచయం చేసినప్పుడు అక్కడ నాకు చెప్పారు, అయ్యా నేను బాప్టిజం పొందారు, ఇంకేంటి రక్షణ. నేను చెప్పాను, నాయనా బాప్టిజం పొందినది వేరే, రక్షణ పొందినది వేరే. ఒక మనుషునికి పుట్టిన ఒక డేట్ ఉంది, పుట్టిన దానికి ఒక డేట్ ఉంది. అదే విధంగా రక్షణ పొందడానికి ఒక డేట్ ఉంది. మీ బాప్టిజం గురించి కాదు నేను చెప్పినది, రక్షణ అంటే. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు ఈ సండే స్కూల్ నేర్పించండి. ఇప్పుడు కొందరు రాలేదు, మీకు అవసరం లేదు. బైబిల్ రాయబడి ఏంటంటే మత్తయి సువార్త 22:29 వాక్యములో యేసు ప్రభు తన దగ్గరికి వచ్చిన జనాంగములకి చెప్పిన ఒక మాట మీరు చదవండి. మత్తయి సువార్త 22:29 వాక్యం. అందుకు యేసు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగగా మీరు ఏంటండి పొరబడుచున్నారంటే తొందరపడరు కాబట్టి జారిపోగడం. ఎందుకంటే ఎందుకు జారిపోతున్నారు, లేఖనం అంటే దేవుని వాక్యం ఎరిగలేని కాబట్టి చాలా మందిలో ఏమవుతున్నారు, జారిపోతే. ఎక్కడి నుండి, దేవుని వశము నుండి జారిపోవడానికి ఉన్న కారణము దేవుని వాక్యము తెలియలేను కాబట్టి, దేవుని వాక్యము ఎరగలేను కాబట్టి చాలా మందిలో ఏమవుతున్నారు, జారిపోతున్నారు. అంటే ఈ కాలంలో సంఘములు సండే స్కూల్ ఎందుకు నేర్పిస్తున్నారంటే నీ వచ్చి రక్షణ ఏంటి, మారు మనసు ఏంటి, కొత్తగా జన్మించడం ఏంటి, నీతివంతులుగా దేవునికి స్తోత్రం, సున్నత ఏంటి, పాప క్షమాపణం ఏంటి, ఇదైలాగా ఈ రక్షణలో దాదాపు 32 విషయములు ఉన్నది. దేవునికి స్తోత్రం. అది నీ ఎరుగ లేకపోతే నీ రక్షణ కాదట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదన్నీ నీ తెలుసుకొని తర్వాత ఏం చేయాలి, బాప్టిజము పొందడము, నీటిలో ముడగడం పెద్ద విషయం కాదు. కానీ నీవు మారు మనసు లేకపోతే, మారు మనసుకి 2 అర్థం ఉంది. ఒకటి పశ్చాత్తాపం, అది ఫస్ట్. రెండవది అంటే రిపెంట్, మనస్సు మారడం. ఒకటి మారు మనసు వేరే, పశ్చాత్తాపం వేరే. కొందరికి మారు మనసు ఉంది, అది ఇది 2 కూడా ఉంటే సరి అయిన మారు మనసు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. మారు మనసు అని కొందరు అనుకున్నారంటే ఒక దినములు మారు మనసు పొందడం కాదు, డైలీ ప్రతి దినములు ఏమవ్వాలి. హలో, నేను మీకే చెప్తున్నా, ప్రతి దినములు మారు మనసు పొందిన వాడు ప్రతి దినములు ఏం చేయాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడు ప్రతిదినం ఏం చేయాలి, మారు మనసు పొందాలి. అదే ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు సంఘానికి దేవుడు చెప్తున్నారు ఏమనగా, మారు మనసు పొందుకో. మారు మనసు పొందిన సంఘానికి దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, మారు మనసు పొందుకో. అప్పుడు రక్షణలోకి ఒక వ్యక్తి రావాలంటే యేసుక్రీస్తు రక్షకుడుగా నీ ఏం చేయాలి, అంగీకరించాలి. 2, నీ హృదయంతో ఆయనకి ఏం చేయాలి, విశ్వసించాలి. నోటుతోని నీ ఒప్పుకోవాలి.
ఒప్పుకోవాలి, విశ్వసించాలి, అంగీకరించాలి. నీ నోటుతోని ఏం చేయాలి? యేసు నా పాపం కొరకు సిలువలు మరణించిందని నీ నమ్మి ఒప్పుకుని తర్వాత నోటుతోని నీ చెప్పాలి, నేను యేసయ్యకి రక్షకుడుగా ఈరోజు అంగీకరిస్తున్నారని చెప్పిన వాడు మాత్రమే రక్షింపబడుతున్నది. అలాగంటే రక్షింపబడిన దేవుడి బిడ్డలకి దేవుడిచ్చిన వస్త్రములు పేరండి రక్షణ వస్త్రము. అర్థం తెలిసిన వాడు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరికి ఇది అవసరం లేదు. ఏది రక్షణ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రక్షణ అని పదానికి అర్థం ఏమంటే శిక్షలుండి తప్పించిపోగడం, శిక్షలుండి తప్పిపోగడం, అదైన రక్షణ. స్తోత్రం కలిగిన గాక. రక్షణ ఏంటే రక్షణ అంటే రోగములకి ఇచ్చిన ఒక విడుదలకి రక్షణ అని చెప్పుతున్నా. అది రక్షణ కాదు, అది రోగములు ఉన్న విడుదల. స్తోత్రం. పాపము నుండి నీకు విడుదల ఇచ్చినదే రక్షణ. దేవునికి ఎవరు స్తోత్రం చెప్పండి. పాప రెండు విధములుండి, ఒకటి జన్మభావం ఉంది. జన్మభావం ఎలాగా ఉందంటే 50 కీర్తనములు 5వ వాక్యములు దావీదు మహారాజుడు చెప్పిన మాట మీరు సరిగా వినాలి. నా తల్లి గర్భము నుండి నేను పాపిని. అయ్యో త్వరగా నాకు వార్తాభిధనం. ఎవరికి బైబిల్ లేదని అనుకున్నారు. నేను పాపములో పుట్టినవాడను. 51:5. నేను పాపములో పుట్టినవాడను. నేను పాపములు పుట్టినవాడు. పాపములోని నా తల్లి నన్ను గర్భం తల్లి ఎలాగ నన్ను గర్భం ధరించారు? పాపములోని. అంటే ఆ బిడ్డ ఏదైనా పాపం చేశారా? చేయలే. ఎలాగ పాపి అయింది? తల్లి. ఎలాగ తల్లి అంటే ఆదాము వలన. ఇదిగో రోమపత్రిక 5వ అధ్యాయం ఇంటికి కలిసి మీరు చదవని. ఆదాము నుండి పాప లోకములకి ఏం చేశారు? ప్రవేశించారు. ఎవరి నుండి ప్రవేశించారండి? ఆదాములు పుట్టిన జనాంగం మొత్తము ఎలాగ పుట్టారంటే పాపము నుండి పుట్టినవాడి స్తోత్రం. రక్షణ పొందాలని చెప్పినది ఒక్క విధముల అర్థము. ఆదాము తల పోయి క్రీస్తు తలలోనికి రావాలి. ఆదాము తల నుండి మారి ఎవరి క్రీస్తు తలలోనికి వచ్చడమే రక్షణ అని చెప్పుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నీ రక్షణ పొందుకో, ఈ రాత్రి నీ రక్షణ పొందుకో. మరలనని పదములు చెప్తున్నారు. నీ చర్చకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాప్టిజం పొందారు, నీ రక్షణ పొందారా అంటే కొత్తగా జన్మించడం కాదు. కొత్తగా జన్మించడము రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, నీతి మందులు, విమోచన, పుత్రత్వము, దత్తత్వము, దేవునికి ఇలాంటి పదములన్నీ బైబిల్ రాయబడి ఉంది. ఇదన్నీ రక్షణలో లోనిలు ఉన్నది. ఇదన్నీ మొత్తము అంటే రక్షణ అంటే ఒక పెద్ద మూట అండి. ఆ మూట లోపల ఉన్నదా అని నేను చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ రక్షింపబడలేకపోతే నీకు ఇప్పుడే రక్షణకున్న సమయము, మారు మనసుకున్న సమయము. ఈ సమయం ఏం చేయాలి? సమయం నీకు దొరకదు. అందుకని మీ రాత్రి ఏం చేయాలి? రక్షింపబడాలి. స్తోత్రం కలిగిన గాక. బైబిల్ స్టడీ ఇక్కడికి వచ్చారు, కూర్చారు, విన్నారు, అన్ని నిజమే. కానీ నీ యేసయ్యకి మూడు కార్యములు ఏం చేయాలి? 1 నమ్మాలి, 2 ఏం చేయాలి? ఒప్పుకోవాలి, 3 విశ్వసించి 4తోని పలకాలి. అప్పుడు నీ ఏమవుతుందమ్మా? రక్షింపబడుతుంది. అదే సమయం లేదు కాబట్టి నేను చెప్పు. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు చదివితే నీకు అది అర్థమవుతుంది. రక్షింపబడిన ఎలాగా అని అక్కడ కూడా రాయబడి ఉంది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతావు. ఒప్పుకోవాలి, విశ్వసించాలి. లేదు ఒకసారి కూడా అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించాలి, నీవు రక్షింపబడదు. స్తోత్రం కలిగినగా. అది చేసిన మాత్రమే ఏమవుతున్నది? రక్షింపబడదు. అప్పుడు 1 నేను చెప్పాను ఏమండి? రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ వస్త్రం అదే పుస్తకము యెషయా గ్రంథం 10 వచనం చూడండి. 2వ వస్త్రం దొరికినామంట. నీతియుక్తమైన వస్త్రం. 61:10 త్వరగా.
శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి నీతి వస్త్రము. స్తోత్రం చెప్పండి. హలో, దేవుడి రక్షణ పొందిన వాడికి దేవుడు ఏ పేరు ఎలాగ పిలుస్తుంది? నీతివంతుడు. దేవునికి స్తోత్రం. హలో, స్తోత్రం కలిగిన గాక. ఒక పాపి చేయన పాపములో ఆ పాపం చేశారు. అదే ఏంటి ఒక 5 వయసు నుండి 24 వయసు వరకు పాపం జరిగి పాపం మొత్తం ఆడికి తెలుసా? జ్ఞాపకం ఉందా? ఉండదు. ఎలాగమని ఇదండి ఒక్కొక్క పాపం చెప్పడానికి అక్కర్లే, ఒక్కొక్క పాపం చేయడానికి అక్కర్లేదు. ఏం చేయరు, ఒక్క విషయం నా పాపి అని ఒప్పుకుంటే సరిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా గట్టిగా దేవునికి స్తోత్రం. అలా చెప్పండి. అలాగా రక్షింపబడిన వాడికి దేవుడు పిలిచిన పేరండి నీతిమంతుడు. అందుకే బైబిల్ మీరు చూడండి, కొరింథీయులున్న నీతివంతుడు. స్తోత్రం కలిగిన గాక. అందుకే అందరికీ దేవుడు పిలిచిన పేరండి రోమపత్రిక 5వ అధ్యాయముని విశ్వాసం వలన మనమందరి నీతివంతుడుగా మారింది. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను చూసినప్పుడు ఎలాగ చూస్తున్నారంటే నీతివంతులుగా చూస్తున్నారు. నీతి వస్త్రం ధరించుకొని కూర్చోబడిన దేవుడి బిడ్డలకి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపజన రక్షణ పొంది మారు మనసు ముందర తర్వాత నీ చేసిన పాపం ఒకటి దేవుని విరోధంగా చేయన పాపం. హలో, ఒకటి దేవుని విరోధంగా చేసిన పాపం, 2 మనిషిని విరోధంగా. ఈ 2 పాపములకి ఎలాగా క్షమాపణ అంటే దేవుని విరోధంగా చేసిన పాపం దేవుడితోని చెప్పాలి, మనిషినికి ఎదురుగా చెప్పిన పాపానికి స్తోత్రం కలిగింది. మనిషిని చేయండి, మనిషిని తినగొడవ, ఆడడం, తిట్టడము, కొట్టడము, మోసం చేయడం, అన్యాయం చేయడం, ఇది చేస్తే ఎవరితో చెప్పాలి? ఎవరితో? నా తోడుగా ఉన్నారా లేదా తెలియదు. ఎవరికి చెప్పాలి? దేవుడికి విరోధంగా చేసిన పాపం కొందరు మనిషికి చెప్పకుండా దేవుడికి చెప్తున్నారు. ఏ నో ప్రాబ్లం, అది నీకు క్షమాపణ లేదు. స్తోత్రం కలిగినది. అది దానికి ఏమి లేదు. ఆ క్షమాపణ కావాలంటే మనిషి భార్య భర్తలు గొడవ అయితే అయ్యో ఏసయ్యో క్షమించండి, నో ప్రాబ్లం, నీ ప్రార్థన ఏమంటారు? ఎవరికి చెప్పాలి? భార్యకి చెప్పాలి. స్తోత్రం. దేవునికి పాపం చేసిన తర్వాత వచ్చి మనిషిని చెప్తే ఏం కొందరు అలాగే చెప్తున్నారు. ఎన్ని పాపం అలాగా చెప్తారా? స్తోత్రం కలిగిన చెవిలి చెప్తే ఏంటి ప్రయోజనం? డైరెక్ట్ గా చెప్పొచ్చు, డైరెక్ట్ గా దేవునితోని చెప్పొచ్చు. స్తోత్రం కలిగిన నా విషయం అది కాదండి. దేవుడు నీకు ఇచ్చిన 2వ వస్త్రం ఏమండి? నీతి వస్త్రము. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా చెప్పండి. దేవుడికి 3వది దేవుడు మనకిచ్చిన వస్త్రం అండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఓదుకొని వాటిని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏ వస్త్రం అండి? గొర్రె పిల్ల రక్తంలో తెల్లని వస్త్రము. ఏ వస్త్రం అండి? తెల్లని వస్త్రం. అల్లేలా చెప్పండి గట్టిగా. అల్లేలా చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకిచ్చిన వస్త్రం పేరండి తెల్లని వస్త్రము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం 8వ వచనములో రాయబడి నీ వస్త్రం ఎల్లప్పుడూ ఎల్లప్పుడు బాకి చెప్పండి, ఎల్లప్పుడు తెల్లగా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ఎప్పుడు ఎల్లప్పుడు ఏం చేయాలి? తెల్లని వస్త్రం. ఆమె చెప్పాలి. స్తోత్రం కడిగా ఒక స్తోత్రం చెప్పండి. అలాగే చెప్పండి. ఒకటి మనకు నీది వస్త్రం దొరికింది, జస్టిఫికేషన్. ఒకటి జస్టిఫికేషన్. 2వది మనకు దొరికినది ఏమంటే దేవునికి స్తోత్రం సైంటిఫికేషన్. ఏంటండి సైంటిఫికేషన్ అంటే నీతివంతులుగా మారిన వస్త్రం. ఆమె చెప్పండి. అది ఎలాగా? దేవుడు నీతివంతులుగా మారిన దేవుని బిడ్డలు శుద్ధిపరిచి జీవించడానికి నీ దేవుడు ఏమి చెయ్యలే. దేవుడు ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను.
యేసు ప్రభు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇంకేం చెయ్యను. ఏసయ్యా ఎలాగ పరిశుద్ధపరుస్తుంది? అన్ని చేశారు. ఎలాగ చేయాలి? నువ్వేం చేయాలి? తాను నీ ఏం చేయాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధపరచడానికి దేవుడు మనకిచ్చింది 3 సబ్బు ఇచ్చారు. 3 సబ్బు ఏంటండి? సబ్బులు. అను ఒకటి ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం. అది మొదటి యోహాను పత్రికలో యేసు రక్తం. బాకి చెప్పండి. స్తోత్రం. అంటే ఆ పాపము నుండి మమ్మల్ని ఏం చేస్తున్నారు? పవిత్రులుగా చేస్తున్నారు. రెండవదే వాక్యం. ఏంటండి? యోహాను సువార్తలు ఉంది కదండి. ఇప్పుడు నేను చెప్పిన మాట వలన మీరందరూ పరిశుద్ధులుగా మారి. ఎందుకు ఇలా బైబిల్ స్టడీ పెట్టుతున్నారు? ఎందుకు ఆరాధన వస్తున్నారు? ఆరాధన చర్చికి వస్తున్నారు. శుక్రవారం ఎందుకు వచ్చి వాక్యం వింటున్నారు? అమ్మా, ఈ వాక్యం విండిన వెంటనే నీ హృదయంలో ఏమవుతున్నారు? ఈ వాక్యం నిన్ను ఏం చేస్తున్నారు? పరిశుద్ధపరుచున్నారు. దేవుని వాక్యములకి నీళ్ళతో సాదృశ్యంగా చెప్పుతున్నారు. ప్రతిదినములు నీళ్ళు పట్టుకుని నీళ్ళు ఒక వ్యక్తి మీద పడితే ఆయన శరీరం ఏముండదు, మరక్కలు ఉండదు. అందుకని దేవుని వాక్యములు సరిగా విన్ని దేవుని వాక్యం గ్రహించి ఆ వాక్యానుసారంగా నీ ఏం చేయాలి? చెప్పు కడగాలి. నిన్న కడగడానికి ఉన్న వాక్యమే దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాత నిబంధనలో నీళ్ళతోని కడిగి ఉండేది. పాత నిబంధనలు ఏమండి? నీళ్ళతోని కడిగినప్పుడు కొత్త నిబంధనలు వచ్చినప్పుడు నీళ్ళు పద్ధతి లేదరన్నయ్యా. ఇప్పుడున్న పద్ధతి యేసు రక్తం. యేసు రక్తము పాప మరక్కల నుండి నిన్ను కడుగుతున్నది. నీ డైలీ జీవితములు, నీ జీవితములు, ప్రతిదిన జీవితములు నిన్ను శుద్ధిపరిచినదే యేసు రక్తమే. అందుకని ఆ యేసు ప్రభు శిష్యులందరూ కూడి వచ్చిన దినమున యోహన్న సువార్త 13వ అధ్యాయములకు వచ్చినప్పుడు యేసు ఒక పాత్రములు నీళ్లు తెచ్చుకొని వచ్చి తన శరీరములో తన నడుముకి ఏం చేశారు? ఏంటంటే నడుము కట్టుకొని నీళ్ళు తీసుకొని వచ్చి శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అదే అర్థం అవ్వలేదు. శిష్యులందరూ ఏం చేశారు? వేడి నీళ్ళతో కడుగుతుంది. ఒకసారి కడుగుతుంది, రెండోసారి కడుగుతుంది. కొన్ని సంఘం ఉంది ఎలాగ కడిగిసిన తర్వాత ఎందుకు కడుగుతున్నారు అడుగుని తెలియదు, మనకు తెలియదు. మాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరండి, అది యోధులు కష్టం, సిద్ధాంతం. వరండి, అప్పుడు చెప్పినా అప్పుడు నేను పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చాను? పీతర్ గారి దగ్గరికి వచ్చాను. పీతర్ గారు చెప్పారు, యేసువే కాలు మాత్రం కడిగితే చాలదు, నన్ను తల కూడా ఏం చేయాలి? అప్పుడు యేసు చెప్పారు. అందుకు యేసు నేను నిన్ను కడుగొన్న ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నీవు నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతనికి అదే ఇంపార్టెంట్ వాక్యం. యేసు అతనికి చూచి స్నానము చేసిన వాడు, స్నానం చేయాలంటే బాప్టిజం పొందుతున్నావు నువ్వు, పాదములు తప్ప. అంతేకాదు, కానీ బాప్టిజం పొందుతున్నా ఏం చేయాలి? అంటే నీ జీవితంలో ఉన్న మరకలన్నీ ఏం చేయాలి? అందుకని యేసు ప్రభు శిష్యులందరూ ఏం చేశారు? అందుకని యేసయ్యకి నాకు చాలా ఇష్టం అని నమ్మడానికి అందరూ చేశారు. అందరూ ఈ లోకములు వచ్చిన లోకములు వచ్చిన పెద్ద గురువులందరూ చేశారు. నా కాలు కడుగులో, నా కాలు కడుగు, అది తాగడాన్ని చెప్తున్నారు. నా కాలు కడిగి ఆ నీళ్ళు తాగమని చెప్పినప్పుడు మా యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చి శిష్యులందరూ ఏం చేశారు? అందుకని అది యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. కాలు కడిగిన స్తోత్రం చెప్పండి. మన వలన కాదు యేసయ్య. అక్కడికి నీ మెసేజ్ చెప్పడానికి ఉందండి. దేవునికి స్తోత్రం. నా విషయం అది కాదు. దేవునికి స్తోత్రం. మనమందరూ వేరే ఒక శరీరముల వ్యక్తిలో ఏదైనా మరకలు కనబడితే ఇరుగులు బొరుగులు వారికి ఏం చేస్తుంది? చెప్పుకొని తిరుగుతున్నది. యేసు చెప్పుకొని తిరిగిన వాడు కాదు. అందుకే ఈ రాత్రి నీకు దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నీ ఏం చేయాలి? కడగబడాలి. నీ ఒక్కడు మనుషులు తప్పు చెప్పుకొని తిరగకుండా అది కడిగిన బిడ్డలుగా మారండి. ఈ రాత్రి కడిగిన బిడ్డలుగా మారు. చెప్పుకొని తిరగకుండా పాపములు కడగండి. దేవునికి
నామానికి స్తోత్రం కలిగిన గాక. అంటే నేను చెప్పుకొని వచ్చినది ఏమనగంటే అంటే నీ మనమనించండి సైంటిఫికేషన్ నీరే శుద్ధిపరచుకోవాలి. ఎలాగంటే యేసయ్య వాక్యం వలన నీ ఏం చేయాలి? శుద్ధిపరచాలి. మూడవది సబ్ అంటే మొదటి పీతరు 1:1 వచనం. మొదటి పీతరు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదోనియా ఆసియా బితునియా మన దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై మూడవదే మమ్మల్ని కడిగిన ఏమండి? ఆత్మ. పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? అవి నీ రక్షింపబడినప్పుడు ఎవరు వచ్చారు? తినేలాగా పడితే కడుగుతున్నారు. రక్షింపబడిన వచ్చినప్పుడు వచ్చారు ఆత్మ. అవునా? అవును కదా. రక్షణ పొందేటప్పుడు ఎవరికి నేను చెప్తున్నారు బాబు? వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మళ్ళీ మీరు రక్షణ పొందేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా సాయం చేసింది. అయ్యయ్యో. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వాక్యం చదవండి. అయ్యో ఎవరికి నేను చెప్తున్నా? రక్షణ పోయింది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 2-3 మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగు విగ్రహములను ఇందుచేత దేవుని ఆత్మ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని. నీ రక్షణ పొందాలంటే ఎవరు హెల్ప్ కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చింది. అందుకే యేసు దేవుడు అని ఒప్పుకున్నారు. ఇంకా మళ్ళీ పరిశుద్ధాత్మ వద్దని. అందుకని వారందరూ ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మలు నింపేరు. ఏంటండి? ఇది 13 అపోస్తల కార్యములు 13 స్టోట్లలో రాయబడి ఉంది. ఏంటండి? పరిశుద్ధాత్మలో నిండారని. అది కాకుండా కాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములు పౌలు గారు చెప్పిన మాట కూడా ఉంది. అవును కదా. 17, 18, 19 వాక్యములు చదవండి. త్వరగా చదవండి అమ్మ. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతో అంటే మత్తులతో మద్యం తాగితే ఏమవుతుంది? అంటే అలాగే అయితే ఆత్మలు నీ మత్తు రావాలి. ఏంటండి? ఎక్కడ మత్తు? మద్యంలో మత్తు అయిపోతారు కానీ ఆత్మలో మత్తు ఎవరు? అది డిస్కో పాట కొట్టితే ఒక ఊపు వస్తుంది. అది ఊపు. అది దాని వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ పాటతోనే ఊపది. ఇది పాటతోనే ఉన్న ఊపు. అది మనకు అవసరం లేదు. ఆత్మలు చదవమ్మా. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండు. ఆత్మపూర్ణులుగా ఉండుడి. అదే గ్రీక్ లో 5-6 భాషల అర్థం ఉందండి. అదే ఎక్కడికి వెళ్తే మన విషయం అవుతున్నారు సోదరులు. ఆత్మ డాము విప్పితే ఎలాగా నీళ్ళు వస్తున్నారో అలాగా నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? ప్రతిదినమే చేయాలి. నింపండి. ప్రతిదినం ఏం చేయాలి? అలాగే నింపితే మాత్రమే ఏమవుతున్నారండమ్మా? శుద్ధిపరచడం అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవునికి పావురమని సాదృశ్యం చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఏం చెప్తున్నారు? పావురం. పరిశుద్ధాత్మకి అగ్నికి సాదృశ్యంగా చెప్పారు. కొందరు పాత్రలు అందరూ చెప్తున్నారుగా పరిశుద్ధాత్మకి అగ్ని అని సాదృశ్యంగా చెప్పలేదండి. ఎందుకంటే ఆదిజన్ మత్తయి సువార్త 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే తెలుసు. అక్కడే దేవుడు చెప్తున్నారు. ఒక మాట ఉంది. స్తోత్రం. పొట్టు ఎక్కడే పడేస్తుంది? పొట్టు
అగ్గి నా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నారు తల్లి. అగ్ని దేవునికి స్తోత్రం. కానీ తర్వాత యోగన్న గారు చెప్పుతున్న యేసు ఎలాగంటే నేను నీళ్ళతోనే బాప్టిసం చేశారు, నా వెనకలు వచ్చిన వాడు బాప్టిసం ఇస్తున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు యేసు ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు, యేసు ఇంకొక బాప్తిసం మనకి ఇవ్వడానికి ఉన్న కాబట్టి యేసయ్య మమ్మల్ని ఏం చేశారు, అగ్నితోని అల్లే చెప్పాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగుతున్నది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలన దిగడానికి కారణం, ఇప్పుడు అక్కడ నేను వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఏం చేశారంటే ట్రాక్టర్కి తీసుకొని వచ్చి పొలం మొత్తం ఏం చేశారు, దున్నిసినప్పుడు ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొక్క ఏమైందండి, ములచి వచ్చింది స్తోత్రం. కానీ ఇంకెక్కడే విత్తనం వేసిన మునుపు ఏం చేస్తుంది, అది ఆ ములచి వచ్చిన ఆ మొక్కలకి మొత్తం ఏది చిన్న చెట్టు ఉంది కదా, అది ముళ్ళు ఉంది కదా, అదన్నీ తీసి ఏం చేస్తుంది, ఒక సైడ్ పెట్టి ఏం చేస్తుంది, అగ్నిలు కాదు. ఎందుకు కాదు, మళ్ళీ ములపకుండా ఏది తీసారో అది ములపకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగించిన ఏడుల పాపమైన ఆ చెట్టు ములపకుండా కాల్చడానికి పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి దిగాలి. స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి సంఘములు ఉన్న బిడ్డలందరూ పరిశుద్ధాలు నింపబడితే మాత్రమే నీ ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగించడానికి అవుతుంది. ఆత్మశక్తి దిగిలేకపోతే, పరిశుద్ధాగ్ని నీ మీదకి దిగలేకపోతే నీ పాప స్వభావం ఏమవదు, కాల్చబడదు. ఆ కాల్చబడాలంటే అగ్ని దిగాలి. ఎవరంటే పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి దిగిన వెంటనే నీ శరీరములో నీ ప్రాణములో నీ ఆత్మను కలిగిన సమస్త ప్రకార పాపములు ఏమవుతుందో అగ్ని కాల్చబడుతున్నారు. స్తోత్రం కలిగినగా. ఈ రాత్రి దేవుడు సంఘమా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన కనుక నీ నడవాలి. స్తోత్రం కలిగినగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి చెప్పుకొని వచ్చిన మాట ఏమనగంటే ఆమేన్. 1 రక్షణ వస్త్రం నీకు దొరికింది, 2 నీది వస్త్రం దొరికింది, 3వది నీకు దొరికింది స్తోత్రం. 3వది దొరికినది వస్త్రం ఏమంటే తెల్లని వస్త్రం. తోడుకోలేదు స్కూల్కి వెళ్ళినప్పుడు 5 మార్కు 10 మార్కు కొనేసి వస్తుందట. 10వ క్లాసులో మెట్రిక్ పాస్ అయిన వాడి సర్టిఫికేట్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకనే ఇదే శ్రద్ధగా ఇక్కడ వినలే. స్తోత్రం కలిగిన ఇక్కడ శ్రద్ధగా వింటే కరెక్ట్గా నేను అది అందుకే స్టెప్ పోయిగా వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. లేకపోతే అయ్యారు ఏదో సూపర్, మొదటి తెలుసు కడబట్టి తెలుసు అది రాకూడదట. అది నీ మనసుని ఏం చేయాలి, అది స్టోర్ అయిపోవాలి. అందుకే నేను ఇలాగ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఏ వస్త్రం అండి, తెల్లని వస్త్రం. స్తోత్రం కదా. దేవునికి స్తోత్రం కలిగింది. కాకపోనండి విస్తరించడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. మూడవది ఏమండి, మూడవది ఏ వస్త్రం అంటే అమ్మా దేవునికి తల్లి. 4వ వస్త్రం ఏమండి 30 కీర్తన 30 స్తోత్రం 11 యెషయా 61:3 ఈ 2 వాక్యం చదివినప్పుడు ప్రైసింగ్ స్తుతించడం ఏమండి, స్తుతి వస్త్రము. అందరికీ ఆ వస్త్రం లేదు ఏమండి. చర్చికి వస్తే స్తుతించరు. చర్చికి వచ్చి ఏం చేయాలి, చర్చికి వచ్చినప్పుడు ఎల్లప్పుడు ఏం చేయాలి, స్తుతించాలి. నీ స్తుతించలేకపోతే యేసు చెప్పిన మాట చెప్పండి బాకి, మీరు స్తుతించలేకపోతే ఈ చిన్న పిల్లలు స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. వారు స్తుతించలేకపోతే ఈ రాళ్ళు కూడా ఏం చేస్తుంది, స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకని ఏం చేయాలి, స్తుతించాలి. అందుకని చేయండి. కొందరు చర్చలు స్తుతి లేదు, వస్తాడు కూకున్నారు సైలెంట్ గా వస్తాడు, సైలెంట్ గా వస్తాడు, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అది కాదు. దేవునికి ఏం చేయాలి, దేవుడి వాక్యం వినప్పుడు దేవా స్తోత్రం, స్తుతించు దేవాడా. పోయిన వారం నన్ను కాపాడిన మంచి వాక్యం ఇచ్చిన స్తుతిస్తున్నాను. అనగా దేవుడి బిడ్డలు ఏం చేయాలి, ఎలాగా స్తుతించాలి, తెస్సలోనికే పత్రికలు ఉందండి 5వ అధ్యాయం. ఎడదడగా స్తుతించాలి. స్తోత్రం కలిగి ఎవరికి ఎలాగా స్తుతించాలండి, ఎప్పుడు ఎలాగా స్తుతించాలి, ఎడదడగా స్తుతించాలి. స్తోత్రం. అది మీరు సమయం లేదు. 1 దశలోని 5వ అధ్యాయం 18, 19, 20 వాక్యం చదివితే మీకు అర్థం అవుతారు. ఓకే, దేవునికి స్తోత్రం. 5వ వస్త్రం చూడండి. 5వ వస్త్రం స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4 త్వరగా చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2, 3. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకునే వారంగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాస దీనిపైన ధరించుకొని నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు నీ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు ఒకటి అంటే నేను చెప్పినంత చదివితే సరిపోతుంది. 1 నుండి చదవండి. భూమి మీద మన గుడారములో ఈ శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునే పైనుండి ఒక వస్త్రం ధరించిన మహిమా వస్త్రం అని చెప్తున్నారు. స్తోత్రం కలిగిన ఇంకేంటి వస్త్రం అంటే మహిమా వస్త్రం అంటే దేవునికి గ్లోరిఫికేషన్. ఏంటండి నేను చెప్పిన మాట కరెక్ట్ విన్నాను. 1 జస్టిఫికేషన్, నీతివంతుడిగా మార్చడం. నీతివంతుడిగా మార్చిన వాడు ఏం చేయాలి? సైంటిఫిక్ శుద్ధిపరచడం చెయ్యాలి. స్తోత్రం. శుద్ధిపరిచిన దేవుడి బిడ్డలకి ఇంకేం జరుగుతున్న మీద కప్పు కొనడానికి మహిమా వస్త్రం జరుగుతున్నమాట. అంటే ఈ శరీరం మారి వేరే ఒక మహిమా శరీరం మనకు దొరకబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే చెప్పండి గట్టిగా. ఏ శరీరం మారి వేరొక శరీరం, ఈ శరీరం మారి వేరొక శరీరం, ఈ శరీరం మళ్ళీ చెప్తున్నా, ఈ శరీరం మారి వేరొక శరీరం. ఆదాము ఏ శరీరంలో మట్టిలోని ఉన్న శరీరం, మనకి వేరొక శరీరం, పైనున్న శరీరం. ఆమె పైనున్న శరీరం మనకు దొరకబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ శరీరం గురించి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో ఆయన 15వ అధ్యాయం ఇదన్న మరణ సమయములో సమాధి చేయడానికి సమాధి దగ్గరికి వెళ్ళి చదవడానికి ఉన్న వాక్యం అది ఎక్కడ లేకుంటే చదవాలంటే 22 నుండి చదివి 56 వరకు చదవాలి. దేవునికి స్తోత్రం. ఇది చదివించి వినిపించాలి. ఏంటి అది చదవరించి వినిపించాలి. పోనండి. అప్పుడు అక్కడ చెప్పిన మాట అంటే మన శరీరములకి మార్పు జరిగిన 8 విధములున్న శరీరం. 8 విధ శరీరం కాదు, శరీరములు 8 విధాలు మార్పు చెందుతుంది. ఎలాగంటే ఈ ఒక్క శరీరములో 8 రకాలుగా అర్థం అవ్వలేదు. అంటే పౌలు గారు ఇది చెప్పిన కరెక్ట్ మాట ఉంది. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయము 20-21 వాక్యం చదివినప్పుడు పౌలు గారు ఫిలిప్పీల సంఘ బిడ్డలకు తెలియబడుతూ మన పౌరస్థితి అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గల దానిగా మార్చును. శరీరం ఏ శరీరం అండి? అందరూ చెప్పండి. దీన శరీరం అంటే చెప్పుతున్నాను. ఆయన అర్థం అండి రోగం ఉన్న శరీరం, వేదన ఉన్న శరీరం, దుఃఖం ఉన్న శరీరం, కన్నీరు ఉన్న శరీరం. అటువంటి శరీరం మారి తన మహిమా శరీరం. ఒక స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి ఆయన శరీరం మనం ధరించుకోవడానికి రెడీగా ఉంది. ఆ వస్త్రం మన మీదకి ధరించిన ఆ మహిమ, ఆ గ్లోరీ. ఆమె ఏ దేవుడు వస్త్రం ఏంటి? దేవుడు వస్త్రం ఏంటి? ఏమండి? దేవుడి వస్త్రం అంటే 104 కీర్తనములు 5-6 వాక్యములు చదివినప్పుడు ఆయన 2-3 వాక్యం చదివినప్పుడు ఇలాగరావిడ ఆయన ఏంటండి వెలుగైన వస్త్రం ధరించుకున్నాడు. వస్త్రము వలె వెలుగును. ఆమె చెప్పాలి. వస్త్రం వలె వెలుగును. 8 కీర్తనములు చదివినప్పుడు దేవుడు ఆదాముని ఎలాగా సృష్టించారు? మహిమతోని సృష్టించారు. ఆమె మహిమతోని సృష్టించే మహిమ కూలిపోయారు. ఆ మహిమలోనికి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ వస్త్రం మనకు దొరుకుతుంది. అలా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగినగాక. ఇది ప్రకటన గ్రంథంలోకి రావాలి. స్తోత్రం కలిగినగా. త్వరగా ప్రకటన గ్రంథంలోకి రండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆమె చెప్పండి గట్టిగా. ఏమిస్తున్నారండి? ఏ బట్టలండి? సన్నపు
నరబట్టలు చదువు. మరియు ఆమె ధరించుకునేటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అదేండి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ బట్టలు ఏ బట్టలు? అది ఎవరిస్తున్నది? ఇది 5 నీ పొందుకున్నది. ఇది 5 వస్త్రాలు. ఇంక ఈ 6వ వస్త్రం ఎవరిస్తున్నది? పెళ్లి కుమారుడు ఎవరికి ఇస్తుంది? ఏ వస్త్రం అండి? ప్రకాశమును అది సన్నపు నరబట్టలన్నీ రాయబడి. అదేంటి అని రాయబడి ఉంది? పరిశుద్ధులు నీది క్రియలు. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పాలి గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. అంటే ఎబ్రి పత్రిక 6:10 చూడండి. ఎబ్రి పత్రిక 6:10 త్వరగా చదవండి. ఎబ్రి పత్రిక 6:10 మీరు చేసిన కార్యము నుండి మీ పరిశుద్ధులకు ఉపచారము చేసి పరిశుద్ధులకు ఉపకారం చేసిన ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చెయ్యిన క్రియను బట్టి మరిచిపోగిన అన్యాయస్తుడు కాదట. ఆమేన్. ఈ భూమిలో పిల్లి కుమార్తె భూమిని జీవించినప్పుడు ఏం చేయాలి? నీతి క్రియలు చెయ్యాలి. ఏం చెయ్యాలి? నీతి క్రియలు. మొత్తం తిన్నుకొని కూర్చోకూడదట. స్తోత్రం. నీ ఏం దేవుని కొరకు ఏం చేయాలి? నీతి క్రియలు. ఎవరికి అవసరం కావాలి? నీకు కావాలంటే బట్టలు కావాలంటే కుట్టించుకో ఇక్కడ ఉండి. ఎలాగా? నీతి క్రియలు చెయ్యాలి. భూమిని కూర్చి దేవుని కొరకు ఏం చేయాలి? నీతి క్రియలు చేసి డబ్బులిచ్చి నీళ్ళిచ్చి అలాగాదు. నీళ్ళిచ్చి వెనకపోనండి. స్తోత్రం కలిగిన కాదు. యేసు చెప్పారు, ఒక్క గ్లాసు నీళ్ళిస్తే నా పేరట వచ్చిన వారికి చల్లగా నీళ్ళిస్తే ఆశీర్వాదం దీవెన. అన్నీ చెప్పరు. తప్పు చేసి నేను కూడతానే. నా బిడ్డ ఏమంటే చెప్పచ్చు. ఒక గ్లాసు చల్లగా నీళ్ళిస్తే మత్తాయి సువార్త 20 అధ్యాయం ఉండేదని చెప్పడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఏదండి? నీళ్ళిస్తే ఏం జరుగుతుంది? అలాగైతే కొంచెం వేడి చేస్తే, కొంచెం పాలు కలిపితే, ఇంకా కొంచెము చీని కలిపితే, ఇంకా పిల్లలు తీసుకొని వచ్చినట్టుగా ఏదైనా తీసుకొని వచ్చిన అనుకో, ఇంకా ప్రతిఫలం. ఎల్ఐసి కట్టడం అక్కర్లేదు. బట్టలు కుట్టించుతారు. ఇప్పుడు బాస గారు ఇక్కడికి వచ్చినప్పుడు బాస గారికి గారెలు, స్తోత్రం, ఇంకేటండి జామ పంటలు, ఇంకేమిటో చేస్తున్నారు, పప్పాయ, ఇంకేమైనా బిస్కెట్, డ్రింక్స్, తర్వాత దేవునికి టీ. కొందరికి టీ కావాలంటే టీ, కొందరికి ఏం పాలు అక్కర్లే. అది స్తోత్రం కలిగిన కాక అంటే ఎలాగని ఇస్తున్నారు. మంచి మనసాక్షితోని మంచి మనసుతోని ఇచ్చిన అనుకో, ఇలా అమర్చి కుదిపి ఓడిలో ఇచ్చాను. ఎలాగైతారు దేవుడు? అమర్చి కులిపి కుదిలించి దిగజారునట్లు ఒడిలోనికి ఇస్తుంది దేవునికి. అందుకని కొందరు ఏంటంటే పశువుని పాలు ఇచ్చినట్టుగా గట్టి కట్ట లేకపోతే సత్క్రియలు అప్పుడు చేస్తారు. అలాగే బాగా పిండితే ఒక 500, బాగా పిండితే కోట కొంచెం పంపిస్తారు. బాగా పైగారు పిండితే అయ్యారు ఇలాగ చెప్పినప్పుడు మీకు నచ్చదు. నచ్చలేకపోతే నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను. సోదర కలిగిన అదే నీ చెప్పడానికి సమయం లేదు. దేవుని వర్షం పడుతున్నారు, పడట స్తోత్రం కలిగిన కాక ఆ వర్షం కలిగితే కొంచెం నీ మీదకి పడితే కొంచెం చల్లగా అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక వేడి తన వాక్యం విని ఏం చేయాలమ్మా? నీతి క్రియలు ఎలాగ చేయాలి? అలాగ చెప్తావు. ఎలాగ చేయాలి? స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1-2 వాక్యం. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1-2 వాక్యం. త్వరగా సహోదరులారా, మాసలోని అంటే మక్కదోని, మాసలోనిలున్న సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి అనుగ్రహింపబడిన కృపను గురించి చెప్పబోతున్నారు. మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా ఎలాగనగా వారు శ్రమలను పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి సంతోషించి మరియు
మరియు వారు నిరుపేదలుగా ఉండినప్పుడు వారి దారిద్ర్యం అంటే బహుగా విస్తరించాను. అంటే దారిద్ర్యం అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారట. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఎక్కువ శ్రమ కలిగినప్పుడు ఏం కలిగింది? సంతోషించి ఆ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే రాయబడలేదు. సంతోషించి ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు అత్యధికంగా సంతోషించారు. ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు మాసలోనీలు ఉన్న సంఘమే చేయలేదు, సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారు? అత్యధికంగా సంతోషించి అత్యధికంగా సంతోషించి సంతోషం సంతోషం చెప్పండి. సంతోషం కానీ జోయ్. ఏం చేశారు? ఎక్కువ పేరు కాదు జోయ్. దేవునికి స్తోత్రం కలిగింది. ఫస్ట్లీ అక్షరం ఏమండి? ఫస్ట్ని ఎవరిని సంతోషించాలి? రెండు తర్వాత ఓ అంటే అందరితోని అండి, బయటలు ఉన్న వాడితోని ఏం చేయాలి? సంతోషించలేదు. యువర్ సెల్ఫ్ సంతోషం కలిసి చెప్పండి. యేసయ్యలో పక్కవారిలో స్వయంగా ఏం చేయాలి? సంతోషించాలి. అర్థమైన వాడు వరదగా కూర్చో. శ్రమే వచ్చినప్పుడు ఏం చేశారు? అత్యధికంగా సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోలే, అత్యధికంగా సంతోషించారు. సంతోషించి ఇంకా పేరు మరియు వారు నిరుపేదలైన ఎలాగా ఉందానండి? నిరుపేదలుగా ఉండినప్పుడు వారి దాతృత్వము బహుగా విస్తరించారు. అందుకే కొంచెం కఠినమైన అది ఎప్పుడు మారలేని పదం. స్తోత్ర కలిగిందాక దాతృత్వం చేశాడంటే ఎక్కువ సహాయం చేశారు. ఎప్పుడు? నిరుపేదలైనప్పుడు. ఏం పేదలు? పేదలైతే పేదోడైతే పేదలని చెప్పుకుంది. ఉండినప్పుడు దేవునికి ఇచ్చి అప్పుడు ఇవ్వలేనోడు దారాలైనప్పుడు కూడా ఇవ్వలేడు. స్తోత్రం కలిగింది. ఎప్పుడు ఎలాగైతే బహుగా ఇది నీ దేవుని కొరకు చేయనది మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అది చెప్పడానికి సమయం దొరకలేదు. స్తోత్రం. వర్షం పడలేకపోతే ఇప్పుడు చెప్తారు దేవునికి స్తోత్రం కలిగినదా అలాగే చెప్పండి. మర్చిపోలేదు. దేవుడు ఏం చేయను? నీ అన్యాయస్తుడే. ఎందుకంటే అయ్యగారు ప్రార్థన చేసిన మళ్ళీ అయ్యగారు రాదు. ఒకసారి నేను ఓట ప్రార్థన చేసిన 5 రూపాయలు కూడా కొత్త ఓట పట్టుకుంటారు. ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారికి పిలిచి ప్రార్థన చేయడం, పందులకు పిలిచి ప్రార్థన చేశారు. 1000 నా కారు తెచ్చి వచ్చినప్పుడు వాడు వచ్చారు. 5000 అడుగుతాడు స్టార్టింగ్. నేను అప్పుడు అజిత్ గారు అంటే బండి స్టార్ట్ పట్టకుండా వెళ్ళిపోయారు. మనం ఈ పని చెయ్యరు. సరే ఆయన మన కేరళ అతను ఆయన కాబట్టి అక్కడ జైపూర్ అతను కేరళ అతను ఆయన తెలుసు. మనం ఆడ చెయ్యను అతండి, మీరు వెళ్ళిపోండి. సోదరు గారు కొందరు నేను చేయాలి. నీ కూడా నిమ్మకాయ ఏం చేయాలి? అది తర్వాత అయ్యగారు కూడా ఒక ఏం చేయాలి? పెట్టాలి. పూజ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అది నేను చెప్పరు. అక్కడ నిమ్మకాయ ఎక్కారు, ఇక్కడ పాతగారు పుట్టినరోజు అయ్యగారు వచ్చి పుట్టినరోజు ప్రార్థన. నీ ఎందుకు అయ్యగారి దగ్గర పుట్టినరోజు వచ్చి ప్రార్థన కాணிకలు పెట్టి ప్రార్థన చేతుకొని డబ్బు పాత గారికి ఎవడ డబ్బులు ఫ్రీ సర్వీస్ అయిపోవాలి. అంటే ప్రియ పరలోక ఫ్రీ, రక్షణ ఫ్రీ, బాప్టిజం ఫ్రీ, పరిశుద్ధాలు ఫ్రీ, మొత్తం ఫ్రీ, ఉచితం. ఫ్రీ. అవును. అయ్యారు ప్రార్థన. అయ్యారు మ్యారేజ్కి ఎంత? 5000 మ్యారేజ్ చేసినప్పుడు తగ్గించాలంట. డీజేకి తగ్గించరు. వారానికి నేను ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఫ్రీగా వచ్చి చేస్తున్నారు కదా. నీ ఇంటికి మంచి కార్యం జరిగినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పుడుతో ఏటిక పోయింది. చూద్దాం కదా. ఈ సమయం దొరికినప్పుడే కొట్టాలి కదా. వేరే సమయంలో కొట్టితే తగలదు. ఏది సమయం వస్తాను అప్పుడు కొట్టాలి. నేను వారం ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు అడిగారా? అప్పుడు నీ ఇంట్లో ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు అడుగుతుంది. అలా అడగకుండా నీ కరెక్ట్ చేస్తే నేను అడుగును. అడగకుండా
అయ్యగారు అంత దూరం వచ్చారు కదా, ఎప్పుడు మన ఊరికి వచ్చి వాక్యం చెప్తున్నారు కదా, అందుకని మనం కొంచెం ఎక్కువ ఇచ్చి పంపిస్తాం అనుకోండి. మనస్థితి నీకు లోనికి రావాలి. స్తోత్రం. ఆ స్తోత్రం ఒక శక్తి, కొద్దిగా వేదనతో ఉన్న స్తోత్రం అది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చర్చి పని చేయడం అంటే చర్చి పని చేయడం ప్లాట్ చేసినప్పుడు మేస్త్రి ఎక్కడ వచ్చి ఒకడికి ఆ టైం వచ్చినప్పుడు అంటే కరెక్ట్ దొడ్డికి వెళ్ళాలి. లోన్ వచ్చినప్పుడు వేరే కూడా ఏంటి భార్యకి చూడాలి. అప్పుడు ఇండియన్ రోజు వరకు చూసిన చోటు చాలదా? దేవుడు పనికి వచ్చినప్పుడు వాగనే వస్తాయి. దొడ్డికి లేదు. తర్వాత అప్పుడు భార్య ఫోన్ చేసి ఆడికి చూసుకొని వచ్చాడు. చల్లి అన్నం తినేసి వస్తాడు. అక్కడ బాబు ఇక్కడ మొత్తం కొన్నిసి ఇక్కడ ఉంచారు తినడం అంటే అదొద్దు. చర్చి పని అంటే చర్చి పని అంటే అందరికి నొప్పి. తర్వాత ఉపాధి పని అంటే ఏం చేసేది హాజరేయడమే. అక్కడ ఉపాధి పని అంటే గొప్ప ఆనందం. చంద్రబాబు నాయుడు గారు రాలేదు, అందుకని మీ బ్రతికి ఉన్నారు. ఆయన వస్తే రాజీనామా పెట్టి ఇచ్చేస్తాడు. దేవుని దేవుని కొరకు నీ ఏం చేసేప్పుడే వస్త్రం దొరుకుతుందమ్మా. వస్త్రం కావాలంటే ఇక్కడ నుంచి డబ్బులు అక్కడికి పంపిస్తే కుట్టిస్తారు. ఏది ఏ వస్త్రం? నల్లపు నరల బట్టలు. అది నీ నీతి క్రియ. నీ అందరు నీతి క్రియ చేస్తున్నారో దాని అనుసరించి నీ వస్త్ర కలర్ మారుతుంది. ఇప్పుడు కూడా కొందరు 100 రూపాయల నుంచి ఎక్కువ ఎక్కలే, కాணிకలు పెట్టడం 100. అది కూడా కష్టం. ఇక్కడ 100 పోయింది కాలం. ఇప్పుడు 500 పైన. డాక్టర్ గారు అడిగిన ముష్టి చెప్పు కష్టపడి ముష్టిలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మహిమ చూసి చెప్పు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. మామిడికాయ సీజన్ అయింది. అందరు మామిడికాయ నువ్వు అమ్మిస్తున్నట్టు దశమావు అన్ని అయ్యగారి పోకటికి రావాలి. ఒక ఆమెనే వచ్చింది, మిగతా సామెనే. మన పిల్లలు ఆమె చెప్పింది. అందులో కూడా ఒకడే. ఈ యొక్క మందులు ముంచి మామిడికి అమ్మితే నీ కడుపుకి అదే ప్రోబ్లం వస్తుంది. మందులు వేసి మన చంపిస్తే మమ్మల్ని చంపిస్తే తీసుకొని దానికంటే బెటర్. మొబైల్ చూడండి, కొట్టి చూడండి మొబైల్. ఆ మందు రాత్రి వేసేస్తారు. మందు ముంచి మనకు అమ్మడం వలన అది తిన్న వాళ్ళకి క్యాన్సర్ వంటి రోగం నీ వలన. కొందరు సిందపండు అమ్ముతున్నారు. ఆ సిందపండు మొత్తం పైన పెట్టుతుంది. రాత్రి మంచు పడి భారీ బరువు. అందుకే మా ఊర్లో గట్టిగా ఇచ్చారు వారికి. 100 రూపాయల కోసం ప్యానల్ తినేస్తాను. దేవుని బిడ్డ సైలెంట్ అయిపోయిందా? ఆ కొందరు ప్రార్థన చేసిన వర్షం పడిన అయిపోయింది. స్తోత్రం కలిగి దేవుని గురించి చేయండి. చదవడం బాగా. ఆ మొదటి కొరింథీ పత్రిక 8:13. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8:13. అవును కదా? పోయిందా? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8:13. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేను అన్నటికి నీ మాంసం తినను. మాంసం గురించి ప్రతివాడు చేసిన కష్టము కొలిది జీతము పుచ్చుకొనెను. హల్లెలూయా చెప్పండి.
కష్టం వలన ఏం జరుగుతుంది? జీతం జీతం ప్రతి వారికి చని చేసిన కొలదు కష్టములకి ఏం జరుగుతుంది? గట్టిగా చదువుల జీతం. స్తోత్రం. భూమిలో నీకు ఒక జీతం దొరుకుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు వేరొక జీతం. పని చేసి ఉంటే స్తోత్రం, పని చేసి ఉంటాయి. అమ్మా 13వ వాక్యం ఉంది కదా, 13వ వాక్యం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాదు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. ఆ దినము దానిని తేటపరచును. 14వ వాక్యం కూడా కలిసి చదవరా. అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాని అగ్ని పరీక్షించును. పునాది మీద వారు పని ఏం చేస్తుంది? అగ్ని ద్వారా అగ్ని చే పరీక్షింపబడును. కొందరు 8 వాక్యములు ఏం రాయబడింది? 8 వాక్యం మర్చిపోకూడదు. వారి పని అనుసారంగా ప్రతి వాడు వారి పని అనుసరించి వారికి చేసే కొరకు నీ ఏ పని చేస్తున్నారో దాని కొలది నీకేం జరుగుతుంది? ఏంటి జరుగుతుంది? జీతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అల్లే చెప్పండి గట్టిగా. 14వ వాక్యములకు వచ్చినప్పుడు 14వ పునాది కాదు, 14వ వాక్యములు చదివినప్పుడు కొందరు పని అగ్నితో పరీక్షింపబడును. అగ్నిచే పరీక్షింపబడును. మీరు అనుకున్నారు పరలోకాలు మొత్తం అగ్ని అదా? తినేయండి. అగ్నితో పరిశోధించడం అంటే ఏంటిది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములు చదివినాడు. ఆయన స్తోత్రం. ఈ అగ్ని యొక్క డూప్లికేట్ రా. ఆయన నేత్రములు అగ్ని అంటే ఆయన నేత్రముల చేత పరీక్షింపబడుతుంది. ఆయన నేత్రం ఆయన చూస్తే చాలు, ఆటోమేటిక్ అది క్లియర్ అయిపోద్ది. చెప్పండి. ఏంటి పని? వారి క్రియలు పని ఎలాగ పరీక్షించాలమ్మా? అగ్నితో పరీక్షించినప్పుడు ఏమవుతుంది? కొందరి పని బంగారం. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. 2 విధములున్న ఇల్లు. ఒకటి విలువైన రాయి, వెలగల రాయి. 2 బంగారం. 3 వెండి. అదొక ఇల్లు. ఇంకొక ఇల్లు కర్ర, గట్టి, కొయ్యకాల. ఇదేదో మంచి ఇల్లు. వెలగల రాళ్ళు, బంగారం, వెండి. లేదు, వెండి, రాళ్ళు, బంగారం. ఇది కట్టడానికి కొంచెం సమయం టైం పడుతుంది. ఇదో గట్టి, కర్ర, కొయ్యకాలు. ఇదితో కట్టితే త్వరగా పని జరిగిపోద్ది. సెట్టింగ్ చేసి కడియొచ్చు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు కొన్ని గైలు ట్రాక్టర్లు ఇంజిన్లాగా వస్తున్నారు. గట్టి నేను అనుకున్నారు ఆడు వస్తున్నప్పుడు చూడయ్య గారు ఎంత పెద్ద బండి. అగ్గి ముట్టించినప్పుడు ఎలా ఉంది? 1 కేజీ అది ఇలాగ పోకర్లేదు. వెళ్ళొచ్చు. బంగారం 1 కేజీ పోకర్లట ఎవరు తెలియదు. ఇది చూస్తే ఎంతో పెద్ద చేసిన నాటకం. కొందరు కాணிకలు వేస్తున్నారు అందరికి చూపించేట్టుగా. మళ్ళీ ఇక్కడ ఆ బాక్స్ మళ్ళీ వచ్చేది. ఆ బాక్స్ వచ్చినప్పుడు కాணிకలు తగ్గిపోయింది. ఈ నొక్కి వేసినప్పుడు దేవుడు అలాగా నొక్కి వేస్తున్నాడు. ఒక 5 లక్షలు అలా నొక్కేసి ఇవ్వచ్చుగా. బాక్స్ పట్టుకొని ఎన్ని చెప్పిన కాడి ఆ మనసు అలాగా ఉంది. అలాగా పాత్రం కూడా ఎలాగ ఉంది. పెద్ద పాత్రం పెట్టండి. ఎందుకంటే అది ఇది ఎవరు నొక్కనది ఎవరిని తెలియదు. తెలిసాయండి ఉంది. అందరు చూడండి. ఏసయ్య చూశారు కదా దేవాలయం కూర్చున్నప్పుడు. మీరందరూ చూసేటి ప్రాబ్లం. కొందరు చర్చికి వెళ్ళినప్పుడు మొత్తం పేరు, చర్చికి కుర్చీకి ఒక పేరు, పానికి ఒక పేరు, కూర్చున్న ఆ పాస్టర్కి మాత్రం పేరు అక్కడ పెట్టలేదు. ఇది కాணிకలు ఇచ్చారు కొడుకు పేరు. ఎందుకు మారలేదండి నాకు డౌట్ అండి. స్తోత్రం కట్టే స్తోత్రం చెప్పండి. పని 1 దినములు అగ్నితో ఏమవుతుంది? పరీక్షింపబడుతుంది. అది ఏమవుతుంది?
అగ్నితోని పరీక్షింపబడుతుంది. కొందరు పని నిలబడుతుంది, కొందరు పని ఏమవుతుంది. ఈ చర్చికి వెళ్ళలేని వాడు చర్చికి మీటింగ్ వెళ్ళరు. టీవీ ఇంటికి చిచ్చి ఈ కుంభకరుడు తింటాం, 6 నెలలు తినడం, 6 నెలలు పడుకోవడం. పిన్న ఎప్పుడైనా పాపకి ఏదైనా పేరు పెట్టాలంటే అప్పుడు చర్చికి వస్తుంది, మళ్ళీ ఆ పిల్లికి వస్తుంది, మళ్ళీ అప్పుడు ఎవరైనా చచ్చిపోయినప్పుడు వస్తుంది, మళ్ళీ క్రిస్మస్కి వస్తారు. గుంపులు గుంపులు అప్పుడు ఈ వీధులు ఎవరు ఉండరు, కనబడరు. మొత్తం కుక్క మాత్రం ఉంది, మొత్తం చర్చికి వెళ్ళిపోతుంది. ఓ ఎన్న భక్తుడో ఇప్పుడు ప్రైస్తవుడు వింటా పర్లోకి ఇప్పుడు దిగి వచ్చినట్టుగా. నీ పేరు క్రైస్తవుడు అయితే చర్చికి వెళ్ళరా, ఆరాధనకి వెళ్ళడా, దేవుని స్తుతించరా. స్తోత్రం స్తోత్రం చెప్పండి. అన్యులకైతే చూసి బుద్ధి చిక్కు ఆడ ఏం చేస్తున్నారు, ప్రతి దినములే గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, అర్చన ఏర్పిస్తున్నారు. వాడి గురించే దేవునికి నా పొగుడుతున్నారు. కాబట్టి క్రైస్తవుడు మాత్రము ఆదివారము ఈ ఆవులు ఎలాగా తిరిగినట్టుగా ఊరు మొత్తం తిరుగుతున్నారు. అది ఏడు తాడు లేదు, కట్టు లేదు కాబట్టి తిరుగుతున్నారు. కొందరు అలాగా చర్చకి వెళ్ళరు, మొత్తం ఊరు తిరుగుతుంది. కొందరు వినా అక్కడ చెట్టు కింద నిలుగుని అందరికీ ఇక్కడ నిన్నవాడికి అందరికీ పంపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చారా, నీ వచ్చారా, అక్కడి నుంచి వచ్చినప్పుడు కళ్ళతో పంపిస్తారు. ఎడికి వెళ్ళబడి అది కూడా ఒక బేరమే. ఆదివారం అంటే మనకు దడదడే అవుతున్నారు. ఇంటికి కూడా 8:30 వెళ్తాం. ఈ పిల్లలందరూ సెట్ అవుతున్నప్పుడు కొన్ని సమయం 9 అవుతున్నారు. మనకు ఎన్న నొప్పి కలుగుతున్నారు అని తెలుసా. కొందరికి ఏ నొప్పి లేదు, ఎక్కడ లేదు కాబట్టి అడిగి నొప్పి. దేవునికి స్తోత్రం కలిగినగా నీ పని ఉంది కదా, ఒక్క దినం అగ్నితోని ఏమవుతుంది. స్తోత్రం కలిగినగాక. ప్రార్థన ఆరాధన అన్నిటికీ విలువైనది. దేవునికి స్తోత్రం. అది నీ ఫస్ట్ ఏం చేయాలి. కొందరు 11కి, కొందరు ఏం చేయాలి 9కి, కొందరు 11కి, కొందరు 12కి వచ్చి వెళ్ళిపోతుంది. అలాగంటే సిస్టమ్ మారండి. 10 గంటలకి అయితే సంఘ బిడ్డలు ఏం చేయాలి, 10-10:30 లోపలలో సంఘములు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగి. నేను మా చర్చలకి వెళ్ళినప్పుడు కొన్ని సమయం 9 అయినప్పుడు పిల్లలు వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. స్తోత్రం. కొన్ని సమయంలో ఆరాధన ముగించిన సమయంలో ఈ పాస్టర్ గారు చెమటలు వచ్చి అక్కడికి వస్తారు. ఈ పాస్టర్ గారు స్తోత్రంగా ఎన్న నొప్పితోని అక్కడ నిలబడుతున్నారు తెలుసా. నాకు వేదన అండి, ఆరాధనకి ముందుకు రావాలి నేను కూడా. దేవునికి స్తోత్రం కలిగిందిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా నీ దేవుని కొరకు చేయన ప్రతి పనికి దేవుడు ఒక్క దినములు అగ్నితోనేమవుతుంది పరీక్షిస్తారు తల్లి. అలాగే చెప్పండి. ఇది మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదంట. స్తోత్రం. నంబర్ 1 హల్లెలూయా. అది సారీ మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయంలో నీ ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ విధవరారు అమ్మగారు ఏం చేశారు, పుల్లలు ఏరుకున్నారు. అమ్మగారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నీకు పుల్లలు గ్యాస్ ఉంది కానీ ఎందుకు కూర్చున్న ఏ పిల్లలు పుల్లలు ఏరలేదు. కర్రలు పుల్లలు కొట్టే కదరా బాబు. కర్రలు ఏరిన వారు ఎంతమంది కర్ర పుల్లలంటే మళ్ళీ 100 ఉన్నారు. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు. స్తోత్రం కలిగింది కాక. ఈ విధమైన అమ్మాయి ఏం చేస్తున్నారు, మా పుల్లలు ఏం చేస్తున్నారు, దేని వరకు పుల్లలు ఏరుతున్నారు. 3.5 సంవత్సరాల దేశం ఏం లేదు, వర్షము కర్రలు నీళ్లు లేదు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తున్నారు, పుల్లలేరు. ఎందుకు దేనికి అప్పం తినడం. ఎన్ని అప్పం, ఒక్క అప్పకి ఇంత పుల్లలు కావాలి. ఒక అప్పం చేయడానికి ఇన్ని పుల్లలు కావాలా? ఒక అప్పం చేయడానికి కొందరికి ఎన్ని పుల్లలు ఒక్క అప్పం కూడా చేయాలి. ఎన్ని గ్యాసులు ఉన్నా ఒక్క కూర అది కూడా 11 గంటలకు పెడతారు. మంచి ఏదో ఎన్ని గ్యాస్ ఉన్నా కూర 11 కూడా అవ్వదు. అది కాదు, కొందరు భార్యలు మంచి ఉంటాయి. ఆడేదైనా మాంసం ఫ్రై చేసిన తర్వాత అన్నం పట్టదు. మాంసం మాడేసిన తర్వాత మాంసం బాగా మాడిపోయిన తర్వాత అన్నం పడుతుంది. మాంసం మాడిపోయిన తర్వాత అన్నం పెడతారట. అర్థం అవ్వలేదు. కడుపు మొత్తమే ఆ తర్వాత పెట్టుకున్న అలాగంటే ఆడవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం.
మంచోళ్ళు అల్లటోళ్ళు ఎక్కువ తినరు. పోనండి. మనం ఏం చేస్తున్నారు? కన్ను మూసుకొని తినేస్తాను. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. మంచి మంచి పిల్లలు భార్య భర్తలు ఏదంటే తల్లిరు ఏ భార్య లేచి ఏం చేయాలి? వంట చేసి ఇవ్వాలి. మీకు మీద పర్లేదు, 20 రూపాయలు ఉంటే చాలు. అక్కడ ఉన్నాడు కదా మిడిల్ క్లాస్. ఏం షాప్ అది? మిడిల్ క్లాస్. ఇడ్లీ మిడిల్ క్లాస్ అడ్డ అట. ఇక్కడ ఊర్లో పైన ఉన్న వారందరినీ మీకు సహాయం చేశారు కాబట్టి వారికి వందనాలు. మిడిల్ క్లాస్ అడ్డ అట. అవునండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిందమ్మా ఆడ పుల్లు లేరుకున్నప్పుడు ఒక దైవదాసనికి దేవుడు చెప్పారు, ఓరే ఎల్లరా ఇక్కడ నుంచి కెరీతి నుండి అక్కడికి వెళ్ళేది. కెరీతలు దాదాపు 1 సంవత్సరం ఉండిపోయారు. అక్కడ 1 సంవత్సరం ఉండినప్పుడు ఏమైంది? అప్పుడు వరకు ఆహారం ఇచ్చిన కాకి సూపర్. ఇప్పుడు కాకి ఇప్పుడు ఎవరిస్తున్నారు? లేదు, విధవరాలు. ఇది తర్వాత ఎవరిస్తారు? సరాబాతులో ఉన్న విధవరాలు ఇచ్చిన తర్వాత ఎవరిచ్చారు? ఓ లార్డ్, దేవదూతలు ఇచ్చారు. దేవదూత. ఫస్ట్ నీ కాక ఇచ్చిన తింటే విధవరాలు ఇచ్చిన తినొచ్చు. విధవరాలు తిన్నారు. విధవరాలు చూడు తింటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. అల్లే చెప్పండి గట్టికి. అలాగే దేవుడు ఏంటి రొట్టె తినడానికి చెప్పు వెళ్ళి అమ్మా ఒక రొట్టి. అప్పుడు ఏం చెప్పారమ్మా? రొట్టి. ఆ తోడుగా నాకేం చేయాలి? నీళ్ళు కూడా తాగాలంట. అమ్మ తిరిగి ఒక్క డైలాగ్ కొట్టారు. అదంటే సూపర్. ఆమె నీళ్ళు ఆ రొట్టి తినేసి కుమారుడు ఏం చేయవచ్చు? చావుటకు సిద్ధంగా ఉంది. ఆయన చెప్పారు, అది నాకు ఇచ్చండి. సూపర్. వాళ్ళు చావడానికి రెడీ అయి ఉన్నది నాకు ఇచ్చేయండి. ఏదైనా ఉంటే దేవుని చావన ముందుకు ఆయనకి ఇచ్చిన పాత్రం ఖాళీ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లే చెప్పండి గట్టిగా. మీరు చచ్చక ముందే మీరేం చేయండి? అయ్యగారికి ఇచ్చేయండి. ఆమె అయ్యగారికి ఇచ్చారు. ఏమిచ్చారు? అయ్యగారు తినేసిన తర్వాత అమ్మా నీ వెళ్ళి ఏం చేయాలి? నీకు నీ కొడుకుకి ఏం చేయాలి? ఇంకెక్కడ వస్తాను? ఒక పాత్ర వాక్యం చెప్పినప్పుడు నాకు భయంకర సంతోషం. ఏంటంటే ఆ పాత్ర నుండి ఏమన్నా మైదా ఇది పొంగి 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 అంటే పొంగి విక్రమపురం వరకు వచ్చింది. నూనె బైబిల్ అలాగే రాయబడలేదు. ఎంత తీసారో వేరొక పాస్టర్ గారు చెప్పారు, ఏలి గారికి కాక ఎక్కడి నుంచి ఆహారం ఇచ్చారు తెలుసా? ఆహారం ఎడ చోరీ దొంగలాడి నీకు రొట్టి ఇస్తావా? నా దేవుడు దొంగ దేవుడు అయితే అలాగేస్తాడు. ఇజబేల్ గారి ఇంటికి ఎవరు చెప్పారా? నీ ఇజబేల్ గారి కాకి నేనేం చేశాను? ఆజ్ఞ ఇచ్చారు. అలాగే అయితే రాత్రి ఎంత చేప పట్టుకోవడానికి వెళ్ళిన పీతరు యాహన గారి 7గురికి దేవుడు తిండికి ఇచ్చారు కదా, చేప ఇంకా రొట్టి. ఏం చేశారు? దొంగతనం చేసి తెచ్చిచ్చారా? లేదు, రెండు చేప ఇచ్చారా? 7గురు వచ్చింది అడిగారు కదా. ఆయన ఆకాశం భూమి సృష్టించిన దేవుడు మాటతోని అన్ని వచ్చి దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు పిల్లలకి ఇచ్చినది అంటే అడిగికొని కాదండి, మంచిదా ఇస్తుంది దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఈ రొట్టెలు మైదా ఎంత తీసారో అంత. హలో, అది ఎంత నూనె తీసారో అంతే. ఎప్పుడు వరకు? 3.5 సంవత్సరం వరకు కురిపించి భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదనేను. అయిపోలేదు. స్తోత్రం చెప్పిన దేవుడు మర్చిపోలేదు. దైవదాసునికి ఇచ్చినది దేవుడేం చేయలేదు. ఆమె చెప్పండి, నీ దేవునికి ఇస్తే అందం వస్తుంది. దేవుడికి ఇస్తే అది పొంగిపోదు, అందం వస్తుందట. ఎవరండి చచ్చిపోయినట్టు అబ్రహాం ఇంటికి వచ్చిన దేవదూతలు 3 వచ్చారు. 3 కాదు, 3 దేవదూతలు. ఒకడు దేవుడు, 2 దేవదూతలు. ఒకటే ఆడొచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశారు? సాగిస్తానికి సమయం లేదు. స్తోత్రం కలిగిన అబ్రహామే కూర్చున్నారు. పిల్లలు లేకుండా కూర్చున్నారు. పిల్లలు లేకుండా ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. అప్పుడు వయసు 99 సంవత్సరం. ముసలుడుగా కూర్చున్నప్పుడు ఎవరు అదువో వస్తున్నారు. 3 మంచి టైంలో వస్తున్నారు. వాడిని అబ్రహాం ఆడికి ఎక్కడ కూర్చోబెట్టారు? సింధూరా. మనం ఇంటికి వచ్చినప్పుడు సీపులు పట్టుకొని వస్తుంది.
మనం ఇంటికి వస్తే నేను అనుకున్న ఈడిగా మన చీపురుతో కొట్టడానికి రావద్దు తెల్లవరి లేచి నీ చేయాలి. ఆ సారామా ఇంటిని చెట్టు కింద కూడా కూర్చోచ్చు. నీ ఇంటికి వచ్చిన కుక్క కూడా నక్కి నా అదే పాత్ర కడిగి తింటున్నాను నేను చూసారు కళ్ళతో. ఏంటండి కుక్క నాకిన ప్లేట్ కుక్క కోడి అన్ని వచ్చి ఏం చేసేది అందులో డాన్స్ చెయ్యాలి, అప్పుడే తిండికి శ్రేష్ఠ. ఇది తినేసి పాత్రం కడగకుండా అవి సంతకడ ఏది పోతుంది నిద్రపోతుంది. 7 విధముల పోతుంది అన్నట్టుగా ఒకటి 7 విధములు ఉండదు నిద్రపోతుండ. అంటే ఈ పాత్రం ఎప్పుడు తింటారో అప్పుడు నీ పాత్రం ఏం చేయాలి కడిగేసి ఉంచేయాలి పల్లెలు. కొందరు ఏం చేయాలి కొన్ని పాత్ర కడిగి కొంచెం ఎవరైనా అది తీసుకొని అది తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కూడా కడిగి టీ పెట్టేసి ఇచ్చండి. ఎన్ని కాకులు కూర్చున్నా, ఎన్ని ఏగలు కూర్చున్నా, ఎన్ని దోమలు కూర్చున్నా ఎవరు తెలుసు. ఇది ఎవరు చెప్తాను జోడి పాత్ర కాక ఎవరు చెప్తారు. జోడి పాత్ర కొన్ని అనుభవం ఉన్నా కాబట్టి చెప్తున్నారు. స్తోత్రం కలిగిన మనకి ఈ అన్నం పెట్టినప్పుడు ఎలాగ పెట్టాలంటే మొత్తం ఇలాగ పెట్టద్దు. గెస్ట్ వచ్చినప్పుడు ఎలాగ పెట్టాలి కొంచెం ఇలాగ పెట్టాలి. కొద్దిగా ఇలాగ పెట్టితే ఏముంది అది నేను తల వెంట్రికలు ఉంటే జుట్టు తల వెంట్రికలు కనిపిస్తుంది. ఇది అలాగే కాదు మొత్తం టపా వేసిడమే మొత్తం ఉంటది. ఇది టేబుల్ డిసిప్లిన్ అని చెప్తున్నా. టేబుల్ డిసిప్లిన్ పోనండి స్తోత్రం కలిగి ఆమె ఇప్పుడు చెప్పుకోనంటే ఆ దేవునికి స్తోత్రం కలిగింది కాక. అబ్రహాము ఇంటికి వచ్చిన వాడికి ఏమిచ్చారండి పెంటరు చెప్పు. 3 మాణికలు పిండి ఇంకా దూడ. స్తోత్రం చెప్పండి. ముగ్గురికి ఒక దూడ. స్తోత్రం. ఆ తర్వాత 3 మాణిక్య పిండి. ఎన్ని అబ్రహాము పిల్లలు ఎక్కడ ఎడారి వచ్చారు. ఎక్కడ వచ్చారు ఎడారిలో వచ్చినప్పుడు దేవుడు మన్న ఎంత ఇచ్చారు ఒక్కడికి ఒక మాణిక్య. అబ్రహాము ఎలాగ కొలతారు మాంసం ఎంత ఇచ్చారు తిన్ని నాసియా గ్రంథం నుండి బయటికి వచ్చిన ఇంకా కాదురా మిగిలిన మొత్తం ఏం చేయలేదు. గూడారు చుట్టుపక్కల ఏం చేశారు ఏది మైదికి ఏం పెట్టారు పరిమితి పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్క మానికి ఆంశములకి ఏం లేదు కొలత లేదు కాబట్టి దేవుడు కూడా ఇచ్చినప్పుడు ఎలాగ ఎలాగ కొలతదు అది దేవుడికి మరిచిపోగిన దేవుడు కాదు. అల్లెలు చెప్పండి ఏం చెప్తున్నారండి మరిచిపోగునా. నేను మాట ముగిసిన సారి బాకి వచ్చిన వారంలో చెప్తున్నారు స్తోత్రం. అమ్మా పెళ్లి కుమార్తె నీ పెళ్లి కుమార్తె కాక చక్కగా కూర్చున్నారు కదా వస్త్రం కావాలంటే అక్కడికి ఏదైనా పంపించి ఏది నీది వేరే క్రియలు వేరే. స్తోత్రం కలిగిన దేవుడు పని ఇల్లు నీ వాడుకోవాలి. పరిశ్రమించండి కష్టపడండి దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ 70 సంవత్సరం అక్కడే యుగం అర్థమైంది. ఇక్కడ భూమిలో ఎన్ని సంవత్సరం 80. మోసే చెప్పిన 70 అండి. ఎక్కువ అయితే 80. స్తోత్రం కలిగిన కాక. చెప్పిన వాడు ఎంత 120 సంవత్సరం బతుకుడు. చెప్పిన వాడు ఎంత సంవత్సరం స్తోత్రం కలిగింది కాకపోతే దేవునికి స్తోత్రం కలిగింది. అది నేను చెప్పుకొని వచ్చానమ్మా దేవుని పనిలో వాడుకో. సువార్త ప్రకటించండి. అది దేవుడి పనిలు వాడుకోండి. నీకు డబ్బు దొరికినప్పుడు ఏం చేయాలి దేవుని కొరకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అలాగని చేసినప్పుడు ఒక దినములు దేవుడు అగ్నితో ఏం చేసిన పరీక్షింపబడుతుంది. కొందరు పని ఏమవుతుంది కాలిపోతుంది, కొందరు పని ఏమవుతుంది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మీకు ఏదైనా వస్త్రం దొరకాలంటే కొందరికి ఏం వస్త్రం లేనట్టు కూర్చుంటాం. వస్త్రం డిజైన్ ఉంటాం డిజైన్ ఏముంటారు. ఎందుకే ఏ నీతి క్రియ లేదు. ఒట్టికొచ్చాడు అందుకని ప్రకటించలేదు. నీతివంతుడుగా పరిశుద్ధులుగా ఏం చేయాలి పరిశుద్ధులుగా ఉండండి. ఇంకొకరి గురించి చెప్తున్నారు డబ్బులు చేయండి. ఇప్పుడు ఒక్క బోట్లు తాగిన వాడు 2 బోట్లు తాగడా అదే నేను చెప్పను కదండి. ధోనిపాటు చెప్తుందంటే అయ్యారే నీ అంటారు అందరికి తాగమని చెప్పరు. తాగు
బైబిల్ చెప్తున్నారు. నీతిమంతుడికి ఏం చేయాలి? నీతి క్రియలు. అది కాదు, నీతిమంతుడు ఇంకేం చేయాలి? నీతి క్రియ. ఇంకా పరిశుద్ధులని ఏం చేయాలి? పరిశుద్ధులు. ఇంకా అన్యాయం చేయనివాడు అన్యాయం చేయండి. అదే సినిమా చూడనివాడు 10, 20, 30 సినిమా చూడండి. సినిమా చూడనివాడు ఇంకేం చేయాలి? ఇంకా సినిమా చూడడం వాడు ఇంకా సినిమా చూడండి. తర్వాత ఇంకేం చేయాలి? ఆ సీరియల్ చూడండి, ఎక్కువ చూడండి, రాత్రి పగలం చూడండి. స్తోత్రం. ఇప్పుడు తక్కువ చూశారు, ఎక్కువ చూడండి. ఇదక్క నేను చెప్పిన ఎక్కడ వెళ్ళారంటే వైజాగ్ వెళ్ళి చెప్పినప్పుడు ఆ పెద్ద భాష గారు సూపర్ మెసేజ్ అయ్యారు, సమయం ఇదన్నీ చెప్పారు, మొత్తం కిటికిటి ఆడారు. స్తోత్రం కలిగిన స్తోత్రం. నేను చెప్పారు ఏం చేయాలి? ఉన్న బయట మనే మీరు ఇంటి ఉన్నవాడికి అందరికి ఎక్కువ ఇచ్చారు, బయట ఉన్నవాడికి ఇవ్వలేదు అని చెప్పారు. ఏంటండి? ఇంటిని ఉన్నవాడికి ఎక్కువ సమయం, బయటకు వచ్చిన వాడికి స్తోత్రం కలగండి. ఎందుకంటే మమ్మల్ని చూసిన లుక్ లేదు, అన్ని చూసి ఏం లేదు. లుక్ అంటే నీకు అర్థమైందా? ఆ సూటు గుట్టు నాకు లేదు కదా. నేను మామూలు షర్టు వేసుకొని అక్కడ కూర్చొని కాబట్టి ఈయనకి ఏం లేదు, సరుకు లేదని అనుకున్నాను. సూట్ లేకపోతే వచ్చినట్టు నేను చెప్పానమ్మా. 2 నిమిషాల్లో నా సార్ నన్నే బైబిల్ కాలేజ్ చదివించిన సార్ అమెరికా వెళ్ళినప్పుడు చెప్పిన 2 నిమిషాలు నీకు ఇచ్చారు, ఇంకా ఎక్కువ సమయం లేదు. 2 నిమిషాల లోపల 7 పాయింట్ చెప్పారు. 2 నిమిషాల లోపల అది 7 చెప్పినప్పుడు సాయిపి చెప్పారు. అంగ్రాజీ వాడు అది కాదు, 1 గంట కూడా చెప్పారు. 1 గంట చెప్పినప్పుడు ఇది 7 పోయింది. ఆవిడ ఇంకొక గంట ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఆవిడ ఇంకొక గంట, ఇది కూడా ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ ఇచ్చారు ఆయన. స్తోత్రం. కొందరికి ఎన్ని సమయం దొరికినాయి. మంచి టైలర్ కి కొంచెం బట్టలు తక్కువ ఉండాలి, కుట్టించరు, బాగా కుట్టించారు. తెలియని వాడికి 5 మీటర్లు ఇచ్చారు కానీ ఏ ప్రయోజనం లేదు. గట్టిగా చెప్పిన మాట పిల్లి కుమార్తె నేనే గురించే చెప్తున్నారు. ఇప్పటి వరకు నాకు నవ్వుకొని చెప్పాడు, వేదనతో చెప్తున్నారు. ఏదైనా బట్టలు అక్కడ కొనిచ్చిన అది ఏదైనా చెయ్యండి. స్తోత్రం కలిగింది కాక. దేవుని పడిలో వాడుకుంటే ప్రార్థనకి చర్చికి రాడండి. ఈ ప్రార్థనకి ఇప్పుడు ఈ చర్చ ఇది ముందుకు ఎప్పుడప్పుడు ప్రార్థన ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు ఏదో అమ్మ వచ్చిందని చెప్పారు ఆ కుర్రలు. వరాలమ్మ వస్తుందట ప్రార్థన చేయడానికి. ఇక్కడ ఉన్న అమ్మ ఎవరికి రాలేదు, ఆవిడ రాలేకపోతే ఆవిడ వస్తున్నది కాబట్టి కదా ఎవరు రావట్లేదు. ఆ దయ ఆ పేరు దయ ఆయన కాబట్టి వస్తున్నారు. సోదరు అమ్మకి సోదరం చెప్పండి. మిగిలిన వాడు అందరికీ ఒక అరగంటలకి వచ్చి వాళ్ళకి గాబరకి వచ్చి ఒక అరగంటలకు వచ్చి ప్రార్థన చేయాలి. తల్లి పరీక్ష రాయడానికి వెళ్ళిన ముందుకు ఒక అరగంట వెళ్ళి పూజ ప్రార్థనకి వెళ్ళి పరీక్ష వెళ్ళడానికి అప్పుడు దేవుడు దిగుది ఈ వాక్య దేవుడు. ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియబోస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. దేవా పరిశుద్ధుల కొరకు దేవా పరిచర్య చేసి తీరడానికి ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు తయారు చేయమని కోరుచున్నాం. దేవా 5 రకాల వస్త్రాల గురించి దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడారు. దేవా వస్త్రాలన్నింటిని కూడా మేము శుభ్రపరిచి దేవా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధబాటు కలిగి తీరేంతటిగా దేవా మమ్మల్ని అందరినీ కూడా ఉపయోగించమని కోరుచున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చిన ప్రకారముగా దేవుని బిడ్డలందరూ కూడా పరలోకములో చేరినప్పుడు దేవా మహిమన్వితమైన దేవుని చూచేటప్పుడు దేవా వారి క్రియలన్నీ కూడా కనబడి తీరాలి. దేవా అది బంగారముతో కట్టబడినట్టుకుండి తీరాలి, అది వెండితో కట్టబడినట్టుకుండి తీరాలి, విలువైన రాళ్లతో కట్టబడి తీరినట్టుగా ఉన్న దేవా ఉపచారాలు కనబడి తీరాలి. దేవా వారి బహుమానాలు అంది తీరే చర్యలో దేవా వారి ప్రయాసం ఏ రీతిగా వ్యర్థముగా కాకుండా పరలోకం వాటన్నిటిని కూడా గుర్తించుచున్నందుకు దేవానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ చెప్పబడిన లేఖనాలు కొందరు జీవితంలో గొప్ప మార్పును దయచేసినందుకు స్తోత్రం. దేవా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. 5 రకాల వస్త్రముల గురించి దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడారు. ఈ రాత్రి వేళ ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డల జీవితంలో 5 రకాల బట్టలు దేవా కుట్టించుకు తీరడానికి ఉన్న కృపావాత్సల్యం వారికి దయచేయమని కోరుచున్నాం. దేవా వారి జీవితం ఏ రీతి కలిగిన ముడతలు లేకుండా, ఏ రీతి కలిగిన మాలిన్యము లేకుండా, ఏ రీతి కలిగిన పాప అనుబంధాలు లేకుండా శుద్ధ పరిశుద్ధత పొందబడిన దేవుని బిడ్డలుగా మారి తీరేంతటిగా వధువు
వధువు సంఘముగా తయారై తీరడానికి, పెళ్లి కుమారుని ఎదురు చూచుకు తీరడానికి తయారై తీరండిగా దేవా కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నాం. ప్రత్యేకంగా ఈరోజు వాక్యం చెప్పిన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదివి వినిపించిన దేవా బిడ్డల బట్టితో స్తోత్రం, వారిని కూడా దీవించండి. విన్న బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం, వారిని కూడా దీవించండి. ఊర్లో ఉన్న నివాసుల కొరకు స్తోత్రం, వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా అందరు క్షేమారోగ్యంతో దేవుని వెతికి తీరేంతటిగా దేవునితో జీవితాన్ని కొనసాగించేసినందుకు దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు మమ్మల్ని అందరం కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము ఆనుకుంటున్నాం, నీ వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకుంటున్నాం, నీ ఆత్మశక్తులు మేము మునిగి తీరుతున్నాం. సహాయం దయచేయండి, దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, మరోసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. దేవుడు మనల్ని కూడా దీవించిన దేవుని స్తోత్రం చేద్దాం. 5 రకాల బట్టలతో దేవుడు మనల్ని తయారు చేసిన స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క సేవకులకు పరిచయం చేసిన వారిగా మనకు స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక.